నేను క్రెడిట్ కార్డ్ వాడను. నేను డెబిట్ కార్డ్ మాత్రమే వాడతాను. ఎందుకంటే నేను రిచ్ కాబట్టి అని ఎవరైనా అన్నారంటే వారు పప్పులో కాలేసినట్టే. వారి సిబిల్ స్కోర్ ఘోరంగా పడిపోయి ఉంటుంది. అలాగే మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో క్రెడిట్ కార్డులు వాడి వాటిని క్లోజ్ చేసి ఉండవచ్చు. రివార్డ్స్ కోసము, ఆఫర్ల కోసము మీరు వాటిని తరచుగా మారుస్తూ ఉండవచ్చు. ఇలా చేసినప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మంచి రివార్డ్స్ ఉన్నాయని, బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి కొత్త క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేద్దాం అనుకుంటే చాలా మంది చెప్పే మాట, కొత్త క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేస్తే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది అని. మీ ఆదాయానికి మీ సిబిల్ స్కోర్ కు ఎటువంటి సంబంధం ఉండదు. క్రెడిట్ బ్యూరోలు అంటే సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ ఏదైనా కావచ్చు, అవి మీ ఆదాయాన్ని అస్సలు పట్టించుకోవు. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా కార్తీక్ పర్సనల్ లోన్ ఎగ్గొట్టి కొంతకాలం తర్వాత దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇలాంటి నెగిటివ్ అకౌంట్లు దాదాపు 7 సంవత్సరాల వరకు మీ క్రెడిట్ రిపోర్ట్ లో చూపిస్తుంటాయి. పెళ్లి చేసుకోవడం వల్ల భార్యాభర్తల క్రెడిట్ స్కోర్లు మెర్జ్ అవుతాయి. కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. మీకున్న వేరే లోన్లు ఏమైనా ఉంటే కరెక్ట్ గా కట్టుకోండి. కానీ స్టూడెంట్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ గురించి కానీ పెద్దగా పట్టించుకోవద్దు. దానివల్ల సిబిల్ స్కోర్ తగ్గదు. 4 సంవత్సరాల క్రితం కార్తిక్ ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాడు. 3 నెలలు మాత్రమే ఈఎంఐ కట్టాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బంది వల్ల మిగతా ఈఎంఐలు కట్టలేకపోయాడు. 1 సంవత్సరం తర్వాత అతడు చేస్తున్న ఒక బిజినెస్ క్లిక్ అయింది. నెలకు 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. బ్యాంకుకి వెళ్లి తాను ఎగ్గొట్టిన లోన్ మొత్తాన్ని సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత 3 సంవత్సరాల నుండి అదే బ్యాంకులో మంచి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు. క్రెడిట్ కార్డు బిల్లులు టైం టు టైం కడుతున్నాడు. కానీ అతడి సిబిల్ స్కోర్ మాత్రం 650 దాటట్లేదు. ఎందుకు అలా జరుగుతుందో అతనికి అర్థం కావడం లేదు. ఇక ప్రవీణ్ విషయానికి వస్తే అతనికి 10 లక్షల శాలరీ ప్యాకేజ్ ఉంది. ఒక కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అతడి సిబిల్ స్కోర్ 700గా ఉంది. ప్రవీణ్ సమస్య ఏంటంటే తన సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నది కాదు, తన అసిస్టెంట్ అయిన సందీప్ సిబిల్ స్కోర్ 810గా ఉంది. సందీప్ శాలరీ సంవత్సరానికి కేవలం 5 లక్షలు మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇద్దరు వ్యక్తుల సమస్యలు మాత్రమే కాక చాలా మందికి సిబిల్ విషయంలో చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. యూట్యూబ్ లో సిబిల్ గురించి చేసిన వీడియోలో మన వీడియో ఎప్పుడు అన్నిటికంటే టాప్ లోనే ఉంటుంది. ఎందుకంటే అదొక డీటెయిల్డ్ కేస్ స్టడీ కాబట్టి. అయినా కూడా చాలా మంది సిబిల్ గురించి చెప్పే కొన్ని అబద్ధాల వల్ల, తెలియక చేసే ప్రచారం వల్ల మీలో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉండి ఉంటారు. తక్కువ క్రెడిట్ స్కోర్ తో బాధపడుతూ ఉంటారు. ఈ వీడియో మొత్తం మనం క్రెడిట్ స్కోర్ ను సిబిల్ స్కోర్ అని చెప్పుకుంటాము. ఎందుకంటే అదే ఎక్కువగా పాపులర్ కాబట్టి. సో ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్ గురించి, అందరూ చెప్పే 10 అబద్ధాల గురించి, అందులో ఉన్న నిజానిజాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటి అబద్ధం ఏంటంటే ఎక్కువ ఆదాయం ఎక్కువ సిబిల్ స్కోర్, తక్కువ ఆదాయం తక్కువ సిబిల్ స్కోర్. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో ప్రవీణ్ శాలరీ ఎక్కువగా ఉంది, అతడి అసిస్టెంట్ శాలరీ తక్కువగా ఉంది. అయినా కూడా అతడి అసిస్టెంట్ సిబిల్ స్కోర్ తన సిబిల్ స్కోర్ కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఆదాయానికి మీ సిబిల్ స్కోర్ కు ఎటువంటి సంబంధం ఉండదు. క్రెడిట్ బ్యూరోలు అంటే సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ ఏదైనా కావచ్చు, అవి మీ ఆదాయాన్ని అస్సలు పట్టించుకోవు. ఒక వ్యక్తికి తక్కువ ఆదాయం ఉన్నా కూడా, అతడికి మంచి పేమెంట్ హిస్టరీ ఉన్నా, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో బాగా ఉన్నా, చాలా సంవత్సరాల పాటు క్రెడిట్ హిస్టరీ ఉన్నా కూడా, తనకున్న క్రెడిట్ కార్డ్స్ ను బాగా మేనేజ్ చేస్తున్నా కూడా అతడి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటుంది. మీకు 10 లక్షల శాలరీ ఉన్నా కూడా ఏ రోజు క్రెడిట్ కార్డ్ వాడలేదు, జీవితంలో ఇంతవరకు ఒక్క లోన్ కూడా తీసుకోలేదు అనుకోండి, మీకు పాస్ మార్కులు రావు. అంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది అని అర్థం. ఇక అందరూ చెప్పే రెండవ అబద్ధం ఏంటంటే పాత బ్యాంక్ అకౌంట్లు, పాత క్రెడిట్ కార్డులు క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. మీరు గత కొన్ని సంవత్సరాలుగా 5-6 బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేసి ఉన్నారనుకోండి. కొన్ని బ్యాంకులు మీకు అనుకూలంగా లేకపోవచ్చు, లేదంటే సర్వీస్ బాగా ఇవ్వకపోవచ్చు, లేదు అంటే బ్యాంక్ యాప్ అంతగా యూజర్ ఫ్రెండ్లీ కాకపోవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరగదు, తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో క్రెడిట్ కార్డులు వాడి వాటిని క్లోజ్ చేసి ఉండవచ్చు. రివార్డ్స్ కోసము, ఆఫర్ల కోసము మీరు వాటిని తరచుగా మారుస్తూ ఉండవచ్చు. ఇలా చేసినప్పుడు కూడా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, మేము మొత్తం బిల్లు కట్టి జీరో చేసి మాత్రమే వాటిని క్లోజ్ చేశాం కదా అని, దానివల్ల క్రెడిట్ స్కోర్ పెరగాలి కదా అని. ఇక్కడ క్రెడిట్ బ్యూరోలు చూసేవి ముఖ్యంగా మీ క్రెడిట్ అండ్ ఫైనాన్షియల్ హిస్టరీ. మీ క్రెడిట్ కార్డ్ ని ఎంత ఎక్కువ కాలం యూజ్ చేస్తే అంత బాగా మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీ క్రెడిట్ ఏజ్ అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే మీ క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండి అందులో మీరు తక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో తక్కువగా ఉంటుంది, మీ సిబిల్ స్కోర్ బాగా పెరుగుతుంది. ఉదాహరణకు మీకు ఒకే ఒక్క క్రెడిట్ కార్డు ఉంది, దాని క్రెడిట్ లిమిట్ లో మీరు 90% యూజ్ చేస్తున్నారు, మీ
సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. కానీ మీకు 3-4 కార్డులు ఉన్నాయి, వాటి క్రెడిట్ లిమిట్ లో మీరు 50% మాత్రమే యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. నా విషయానికి వచ్చేసరికి నేను ఇంత ముందు 5 క్రెడిట్ కార్డులు ముక్కలుగా కట్ చేసి చెత్తలో పడేశాను, కానీ వాటిని క్లోజ్ చేయలేదు. అవన్నీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులే. వాటి క్రెడిట్ లిమిట్ దాదాపు 20 లక్షల దాకా ఉంటుంది. అందుకే నా సిబిల్ స్కోర్ ఎప్పుడు కూడా 810 నుండి 820 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇక ఎక్కువ మంది చెప్పే మూడో అబద్ధం, అప్పు తీర్చేస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. మీరు మీ అప్పు తీర్చేసినంత మాత్రాన మీ క్రెడిట్ రిపోర్ట్ నుండి దాన్ని తీసేయరు. అది పాజిటివ్ ట్రాన్సాక్షన్ అయితే తొందరగా తీసేస్తారు, అది నెగిటివ్ ట్రాన్సాక్షన్ అయితే కొన్ని సంవత్సరాల పాటు మీరు ఆ పాపాన్ని మోయాల్సి ఉంటుంది. మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా కార్తీక్ పర్సనల్ లోన్ ఎగ్గొట్టి కొంతకాలం తర్వాత దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఇలాంటి నెగిటివ్ అకౌంట్లు దాదాపు 7 సంవత్సరాల వరకు మీ క్రెడిట్ రిపోర్ట్ లో చూపిస్తుంటాయి. ఆ పాప మీకు క్రెడిట్ స్కోర్ రూపంలో అన్ని సంవత్సరాలు కొడుతూ ఉంటుంది. అలాగే బ్యాంక్ రప్టసీ అకౌంట్లు అనుకోండి, అవి దాదాపు 10 సంవత్సరాల వరకు మీ క్రెడిట్ రిపోర్ట్ లో చూపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి గాని, ఒక కంపెనీ గాని లేదా సంస్థ గాని తన అప్పుల్ని చెల్లించలేని పరిస్థితిని బ్యాంక్ రప్టసీ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే దివాలా అని చెప్పొచ్చు. ఇక సిబిల్ స్కోర్ విషయంలో కొత్తగా చెప్తున్న ఇంకొక అబద్ధం, అంటే 4వ అబద్ధం, డెబిట్ కార్డు ఎక్కువగా యూజ్ చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. నేను క్రెడిట్ కార్డు వాడను, నేను డెబిట్ కార్డు మాత్రమే వాడతాను, ఎందుకంటే నేను రిచ్ కాబట్టి అని ఎవరైనా అన్నారంటే వారు పప్పులో కాలేసినట్టే. వారి సిబిల్ స్కోర్ ఘోరంగా పడిపోయి ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీ క్రెడిట్ స్కోర్ అనేది మీ క్రెడిట్ అకౌంట్స్ పై ఆధారపడి ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డులు, లోన్లు ఇంకా అలాంటివి అనమాట. మంచి క్రెడిట్ స్కోర్ కావాలంటే ఇలాంటి క్రెడిట్ ప్రొడక్ట్స్ ఉపయోగించుకోవాలి. వాటికి టైం టు టైం పేమెంట్స్ చేస్తూ ఉండాలి. ఇక 5వది, మీ సిబిల్ స్కోర్ మీరే చెక్ చేసుకుంటే అది తగ్గిపోతూ ఉంటుంది. సిబిల్ స్కోర్ గురించి కలిగే డౌట్స్ లో ఎక్కువ మంది అడిగే డౌట్ ఇదే. ఇక్కడ మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, సాఫ్ట్ ఎంక్వైరీ, మీ క్రెడిట్ స్కోర్ ను మీరే చాలా సార్లు చెక్ చేసుకోవడం. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ కు వచ్చే సమస్య ఏమీ ఉండదు. రెండవది, హార్డ్ ఎంక్వైరీ, మీ క్రెడిట్ స్కోర్ ను బ్యాంకులు గానీ ఇతర ఆర్థిక సంస్థలు గానీ ఏవైనా తరచుగా చెక్ చేస్తున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక 6వది ఏంటంటే, పెళ్లి చేసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. పెళ్లి చేసుకోవడం వల్ల భార్యాభర్తల క్రెడిట్ స్కోర్లు మెర్జ్ అవుతాయి, కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది అనేది పచ్చి అబద్ధం. బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరి పేరున జాయింట్ అప్లికేషన్ ఉంటే లోన్ అమౌంట్ పెంచిస్తారు. కానీ క్రెడిట్ బ్యూరోలు మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది చూడరు. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ ఫైనాన్షియల్ బిహేవియర్ చూస్తారు. క్రెడిట్ స్కోర్ కూడా ఎవరిది వారికే ప్రత్యేకంగా ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒకటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పటికీ క్రెడిట్ స్కోర్ విషయంలో ఎవరిది వారికే సపరేట్ గా ఉంటుంది. ఇక 7వది, కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేస్తే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. మంచి రివార్డ్స్ ఉన్నాయని, బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేద్దాం అనుకుంటే చాలా మంది చెప్పే మాట, కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేస్తే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది అని. కానీ ఇది శుద్ధ అబద్ధం. మీరు ఏమాత్రం సంకోచించకుండా కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు, మీకున్న మొత్తం క్రెడిట్ లిమిట్ ను పెంచుకోవచ్చు. అంటే మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని తగ్గించుకోవచ్చు. అయితే మీ సిబిల్ స్కోర్ కు ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే, తక్కువ సమయంలో మీరు ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ కు అప్లై చేసినప్పుడు. అందుకని మీరు ఏదో ఒక మంచి క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని దానికి మాత్రమే అప్లై చేయండి. ఇక సిబిల్ స్కోర్ విషయంలో చెప్పే 8వ అబద్ధం, మీకు ఉన్న అప్పు 0 కాబట్టి మీ సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి, లేదంటే అప్పుడప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి క్రెడిట్ కార్డు ఉండదు, లోన్ ఉండదు, ఎటువంటి ఈఎంఐలు ఉండవు. అంటే వీరి క్రెడిట్ 0, అంటే వీరికున్న అప్పు 0 అన్నమాట. వీరి క్రెడిట్ హిస్టరీ కూడా చాలా తక్కువ. ఎవరి క్రెడిట్ హిస్టరీ అయినా 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే వారి సిబిల్ స్కోర్ 0 ఉంటుంది. వీరు ఏదో ఒక లోన్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ తీసుకోవడం లాంటివి చేస్తే తప్ప వీరి సిబిల్ స్కోర్ పెరగదు. ఇక 9వది, ఒక పనికిమాలిన అబద్ధం ఏంటంటే, క్రెడిట్ కార్డ్ లో బ్యాలెన్స్ అమౌంట్ అలాగే ఉంచడం వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. మీకు క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చింది, మీరు మొత్తం బిల్లు ఒకేసారి కట్టేయగలరు. కానీ మీకు ఎవరో చెప్పింది ఏంటంటే, బిల్లు మొత్తం కట్టొద్దు, కేవలం మినిమం అమౌంట్ మాత్రమే కట్టు, నీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది అని. ఇది ఒక పచ్చి అబద్ధం. మీరు మొత్తం అమౌంట్ కట్టకుండా మినిమం అమౌంట్ కడుతూ దాంతో పాటు వడ్డీలు కూడా కడుతూ ఉంటే దాని అర్థం మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని. అలాంటి వారి సిబిల్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక చివరిది ఏంటంటే, వేరే లోన్లు ఓకే, స్టూడెంట్ లోన్ల గురించి పట్టించుకోవద్దు. మీకున్న వేరే లోన్లు ఏమైనా ఉంటే కరెక్ట్ గా కట్టుకోండి, కానీ స్టూడెంట్ లోన్స్ గానీ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి గానీ పెద్దగా పట్టించుకోవద్దు. దానివల్ల సిబిల్ స్కోర్ తగ్గదు అని మీకు చాలా మంది చెప్తూ ఉండవచ్చు. మీరు ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సిబిల్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డు పేమెంట్స్
మాత్రమే కాదు, మీకున్న అన్ని లోన్స్, ఈఎంఐలు, మీకున్న అన్ని బిల్లులు, స్టూడెంట్ లోన్స్, మార్టిగేజ్ పేమెంట్స్ ఇవన్నీ మీరు ప్రాంప్ట్ గా కడితేనే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొత్త విషయాలు తెలుసుకున్నాము అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ తో, బంధువులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. బీ రిచ్, స్టే రిచ్.